ముఖం మంచిగా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అదేంటంటే నేను ఈరోజు మన సంక్రాంతి కాబట్టి సంక్రాంతికి పిండి వంటలు చేసుకుంటారు కదా. పిండి వంటలు ఎలా చేసుకోవాలో కొంతమంది రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కొరకు నేను పిండి వంటలు చేసి చూపిస్తున్నాను. ఓకేనా? ఇదైతే 1 kg బియ్యం పిండి, 1 kgది 1 కిలో. ఇవి అప్పడాలకు అనమాట, ఉట్టి బియ్యం పిండి. ఇది అప్పడాలకు 1 కిలో పట్టించిన నేను. ఇలా ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. ఇందులో అయితే నేను పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకొని పెట్టుకున్నా. పచ్చిమిరపకాయల పేస్ట్ అనమాట ఇది. పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తున్నాను. అంటే మనం కారం ఎంత తినాలో చూసి వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ, ఇది కూడా ఫ్రెష్గా పేస్ట్ పట్టుకున్నా. అల్లం వెల్లిగడ్డ మంచిగా పొట్టు తీసేసి అల్లం వెల్లిగడ్డ రెండు కలిసి మిక్సీ వేసుకున్నాం. ఇలా ఏంటంటే మనము ఇవి వేసుకోవాలి, ఉల్లిగడ్డలు. కొంతమంది ఉల్లిగడ్డ వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేనైతే వేస్తున్నా ఉల్లిగడ్డ, అంటే కొంచెమే వేస్తున్నా కదా అట్లా అని చెప్పి ఉల్లిగడ్డ వేస్తున్నా. ఓకేనా? ఉల్లిగడ్డలు ఇది కరేపాకు, తర్వాత శనగపప్పు నానబెట్టుకున్నా నేను. శనగపప్పు, అది శనగపప్పు వేసుకున్నాం. పిల్లలు పతంగ ఎగరేసుకోరు, కూరంతా అది పీక పొయ్యి వాడుతారు, చూసినా ఫ్రెండ్స్. ఇది పల్లీలు వేయించుకొని ఇవి కొంచెం కచ్చపిచ్చ ఇట్లా దంచుకున్నాను అనమాట. ఇట్లా ఏంటంటే పెద్ద పెద్ద పల్లీలు వేస్తే మనం ఇట్లా అప్పడాలు తినప్పుడు ఇవి బాగుంటాయి. ఇట్లా కొంచెం కచ్చపిచ్చ రోట్లో దంచిన కొంచెం అంతా ఈ పల్లీల పొడి అనమాట. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది ఈ పల్లీల పొడి. ఒకవేళ తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇవైతే నువ్వులు అయితే ఇవి కూడా వేసేస్తున్నా. బాగుంటాయి నువ్వుల పొడి కూడా, నువ్వులు వేసుకుంటే కూడా బాగుంటుంది. కొద్దిగంత పసుపు మన ఇష్టం. కొంతమంది పసుపు వేస్తారు, కొంతమంది పసుపు వేయరు. నేనైతే పసుపు వేసుకుంటున్నా. ఉప్పు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసేసి ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి. ఇది బాండిల్ చిన్నగా అయిపోయింది. నూనె కూడా కొంచెం గరం చేసి పోసుకోవాలి. నేను ఆల్రెడీ గరం చేస్తున్నాను నూనెని. నెయ్యి అన్న వేసుకోవచ్చు, నూనె అన్న వేసుకోవచ్చు, ఇష్టం, అది మన ఇష్టం. నేనైతే నూనె అయితే కాగబెట్టి పెట్టుకున్నా, నూనె వేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు కాగబెట్టిన నూనె అయితే వేసుకుందాం. ఓకేనా? నూనె అయితే తీసుకొస్తున్నాం. కొద్దిగా వేసుకుందాం. చెంచుకుంటే ఇట్లా మనం కింద మీద అనుకోవాలి.
బాండీలు వేసి కలుపుతా. ఇలా అయితే మొత్తం పడిపోతుంది కదా, వేరే బాండీలు వేసి ఇలా సరిపోతుంది అనుకున్నా, వేరే బాండీలు తీసుకుందాం. ఇలా అయితే వేసుకుందాం. నీళ్ళైతే వేడి చేసుకొని నీళ్ళు వేసుకోవాలి. వేడి నీళ్ళు వేస్తున్నా నేను. కొంచెం కొంచెం పోసి కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇది. వేడి నీళ్ళు వేస్తే ఏంటంటే మనకు మంచిగా ఇలా సాఫ్ట్గా వస్తే తింటే కూడా మంచిగా కరకరలు ఆడుతుంటాయి, చాలా బాగుంటాయి. కొంచెం పిండి కలుపుకొని టైం పడుతుంది కదా. ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు, నా సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే లైవ్లోకి రండి, వచ్చి నాతో మాట్లాడండి. ఓకే, అలా మీకు నాతో మాట్లాడాలనిపిస్తే నా వీడియోస్ ఎలా ఉంటాయో ఏందో ఒకసారి మీరు నాతో మాట్లాడండి, బాగున్నాయా లేదా ఏంది అని. సంక్రాంతి కదా, మీరందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. వీడియోలు అయితే వీడియోలు అయితే మంచిగా పోతున్నాయి. ఒకటైతే పచ్చడి పెట్టిన నేను, ఆ పచ్చడి వీడియో అయితే చాలా బాగా పోతుంది. పచ్చడి వీడియోలే ఎక్కువ చూస్తుండ్రు, అదేంటో ఏమో మరి, కానీ అన్ని వీడియోలు బాగానే చేస్తున్నాను నేను, కానీ పచ్చడి అయితే చాలా బాగా పోతున్నాయి. పచ్చడి వీడియోలకి అయితే చాలా సపోర్ట్ చేస్తుండ్రు. మీరందరూ చూస్తున్నాను, చాలా చాలా థ్యాంక్స్ నా వీడియోస్కు. ఏంటంటే పచ్చడి వీడియో అయితే మాత్రం చాలా బాగా పోతుంది ఇప్పుడైతే. ఇదైతే కొంచెం పక్కన పెట్టేసుకుందాం, అంటే వేడిగా ఉంది, కొంచెం ఆగేసి అంతా పిసికేసుకుందాం మళ్ళీ దగ్గరికి. ఏంటంటే పిండి ముద్ద మంచిగా గట్టిగా చేసి పెట్టుకుంటే అయిపోతుంది. వేడిగా ఉంది. ఇప్పుడు దీని అయితే పక్కన పెట్టేసుకుందాం. తర్వాత దీని గురించి చెప్తాను. ఇది ఏంటంటే ఇది మురుకుల పిండి, ఇది కూడా 1 కిలో. అయితే ఇది మురుకుల పిండిలో నేను ఇప్పుడు వేసి తీసుకొచ్చి అది చూపించి తీసుకెళ్ళి పట్టించే వరకు చాలా టైం పడుతుందని చెప్పి ఏం చేసిన అంటే 1 కేజీ రైసు, ఏంటంటే మనము రేషన్ బియ్యమే, దానికి కూడా వీటికి కూడా రేషన్ బియ్యమే. అయితే ఇందులో నేను ఏమేమి వేసిన, జీలకర్ర వేసిన, 1 కిలోకు ఏం చేసిన అంటే ఒక 4-5 చెంచాలు జీలకర్ర వేసిన, మళ్ళీ ఓమా వేసిన, అలా సాబుదానా బియ్యం వేసిన, కొంచెం ఏమో అది ఏంటి శనగపప్పు వేసిన. ఇవన్నీ వేసేసి నేను గిన్నెకి పట్టించిన అనమాట. అవి మనం ఏంటంటే చాలామంది ఏమో పిండిలనే వేస్తారనమాట, అవన్నీ ఓమా అవన్నీ వేస్తే అవి ఏంటంటే మన పిల్లలు కొందరు తింటారు, కొందరు తినరు, పంటి కిందకి వస్తుందని. నేనైతే ఇల్లే వేసిన సాబుదానా, జీలకర్ర, వెంది శనగపప్పు, మరేంది ఓమా, ఈ 4 వేసి అయితే ఇది పట్టించిన. ఇప్పుడు ఇలా మనం కారం చూసుకొని వేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడైతే కారం ఇది ఒక 2 చెంచాలు అంతా ఉంటుంది కారం.
ఆల్రెడీ ఓమే వేసుకున్నాం కానీ మామూలు ఇది ఏంటంటే ఇక ఇవి కొద్దిగా ఉన్నాయి కాబట్టి నేను ఇట్లా చూపిస్తున్నాను. ఎక్కువ అయితే ఇంకా అది కొలతలు వేరే ఉంటాయి. ఇది 1 కేజీకే 2 చెంచాలున్నర ఉండొచ్చు. పసుపు వేస్తున్నా. తర్వాత రుచికి తగ్గినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే కాగబెట్టుకున్నామో నూనె, ఇళ్ళ కూడా నూనె వేసేసుకోవాలి. ఇదంతా మంచిగా మిక్సీ చేసేసుకోవాలి. ఇలా నేనేం అల్లం ఎల్లిగడ్డ ఇట్లా వేస్తలేను. ఎందుకంటే మనం ఇవి ఛాయ్లో వేసుకుంటాం కదా, పిల్లలకి ఇట్లా ఛాయ్లో ఇట్లా వేసుకుంటే అది అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వాసన బాగుంటుంది. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక నాకు వచ్చినట్టయితే నేను ఇట్లా చేస్తున్నా. మేమైతే ఇట్లనే వేసుకుంటాము ఈ సంక్రాంతి పండగకు. సంక్రాంతికి మా చిన్నతనాన మా నాన్నమ్మ ఏం చేస్తుండే, పసుపు బట్టలు వేస్తుండే సంక్రాంతికి. ఇది కీడు పండుగ కదా, సంక్రాంతికి కీడు పండుగ అంటారు. మా దగ్గర అయితే కీడు పండుగ అంటాం మేమైతే. మా నాన్నమ్మ పచ్చ బట్టలు వేస్తుండే. పచ్చ బట్టలు వేసుకుంటే ఏంటంటే దాని కీడు అనేది మనిషి మీదకి రాదు అని చెప్పి పచ్చ బట్టలు వేస్తుండే. పచ్చయి ఇక ఏది పచ్చ బట్టలు, నెత్తిలో కూడా అన్ని పచ్చ చామంతి పూలు అట్లా పెట్టుకుంటే మీ చిన్న ఉన్నప్పుడు చాలా చాలా బాగా అనిపిస్తుండే. చిన్నప్పుడు పండుగలు కాదు ఇప్పుడు. ఫ్రెండ్స్, నేను ఏంటంటే మొన్న పచ్చడి వీడియో చేసిన కదా, అది నేను తినేటప్పుడు ఇది ఇట్లా సెల్ఫీ ముంగడ పెట్టుకున్నాను అనమాట. అది పెట్టుకున్నందుకు అది ఏంటంటే నేను అసలు అయితే అన్నం చేతితోనే తింటున్నా. అది వీడియోలోనేమో అది నాకు ఈ చేతితో తిన్నట్టుగా వాళ్ళు చెప్తుండ్రు, కానీ కాదు, నేను అన్నం చేతితోనే తిన్నా. అది సెల్ఫీ కాబట్టి అట్లుంది. పాపం ఎవరో అయినా పాపం నా కొరకు ఆయన కామెంట్ పెట్టిండు, లేదు ఆమె రైట్ హ్యాండ్ నుంచే తింటుంది అని చెప్పి మళ్ళీ కామెంట్ పెట్టిండు. చాలా చాలా థ్యాంక్స్ నాన్న నీకు కూడా. ఇప్పుడైతే నేను ఇలా నీళ్ళు పోసేసుకుంటున్నా. ఇవి వేడి నీళ్ళు పోసుకుందాం. ఉప్పు ఇలా తక్కువ అయితే మనం తర్వాత చూసుకొని వేసుకోవాలి. ఉప్పు ఒక్కసారి వేసుకుంటే అది ఎక్కువ రోజు అయిపోతే మనకు తింటందుకు ఉండదు. ఉప్పు చూసుకొని వేసుకోవాలి. నేను అందుకే సంక్రాంతి అని కొంచెం పచ్చ చీరని కట్టుకున్నా. ఏదంటే అంటే ఇంతకంటే ఇంకా పచ్చది, పసుపచ్చది పట్టుకోవాలన్నమాట. పసుపచ్చది కట్టుకుంటే బాగుంటుంది. పసుపచ్చది మళ్ళీ నేను గాజులు కూడా మ్యాచింగ్ వేసుకున్నా బాగుంటుందని. ఇప్పుడు కొన్ని మామూలు నీళ్ళు వేసేసుకుంటున్నాయి కాదు. కొంచెం పిండి కలుపుడు మాత్రం చాలా కష్టం, ఎవరికైనా కష్టమే. మనం ఇవి పిండి వంటలు చేయాలంటే కలుపుడే చాలా కష్టం. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే నైట్ అంతా కూర్చొని చేస్తుండే. ఈ పండుగలు వస్తే నైట్ అంతా కూర్చొని మంచిగా ఒక పిల్లలకి అన్నాలు తినిపించేసి పిల్లలు వండ పెట్టేసి రాత్రి అంతా ఈ పిండి వంటలు చేసుకుంటూ కూర్చుంటుండే. పొద్దున లేచే వరకు పిల్లలు షాక్ అవుతుండే, అమ్మ ఇవన్నీ ఎప్పుడు చేసిండ్రు అని. అప్పటి వాళ్ళకు ఓపిక ఎక్కువ. ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ చేసుకోవాలంటే చేసుకుంటలేరు, అంతా రెడీమేడ్ అయిపోయింది. దాన్ని రెడీమేడ్ తెచ్చుకోవద్దు, ఎందుకంటే మన ఇంట్లో మనం కొన్ని చేసుకున్నా కూడా అదొక తృప్తి. ఇంట్లో కూడా పెంక పెట్టుకుంటే అది మనకు మంచి ఆశీర్వాదం అనమాట. ఇలా కలిపి ఇలా చేయాలంటే అందరికీ కొంచెం బద్ధకమే కదా, టైం చాలా పడుతుంది కదా. ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కదా పిండి వంటలు. అంటే ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి ఏం లేదు, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసేసుకుంటారు. అప్పుడేమో సంవత్సరానికి ఒకసారి ఆ కాలంలో. ఇప్పుడేమో రోజు ఎప్పుడు తినాలనిపించినా ఏమన్నా చేసుకోవచ్చు.
ఒక కిలో పిండికే ఇది ఇంత కష్టం అది మనం చేయాలంటే. అందుకే ఓపిక లేదు ఈ కాలంలో ఎవరికి ఓపిక అనేది ఉండలేదు. ఇదంతా టైం అంతా వేస్ట్ ఎందుకంటే రెడీమేడ్ తెచ్చుకొని తింటుంది. నా సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే లైవ్లోకి వచ్చేసి నాతో మాట్లాడండి. మీరు కూడా మాట్లాడితే నాకు కూడా మంచి హ్యాపీగా ఉంటుంది కదా. ఇది కింద పెట్టి కొంచెం గట్టిగా విసిది టేబుల్ అనేది దూగుతుంది. టేబుల్ దూగుతుంది. కింద పెట్టుకొని కొంచెం కలిపి పెట్టాలి. ఇది ఉండదు, ఇది కూడా కలిపేసుకుంటా. ఫ్రెండ్స్ ఇప్పుడు దీని మీద పొయ్యి పెట్టేసుకుందాం. పొయ్యి అయితే ఇక్కడ పెట్టేసుకోవడం దీని మీద. ఏం కాదు చెంచా
పోయా ఇక్కడ ఎటు చెప్తా స్టేబులా ఫ్రెండ్స్, ఇప్పుడు కడాయి పెట్టుకున్నా కూడా అది అందులో నూనె వేసేస్తున్నా. ఆయిల్ కావాలి. కొంచెం మెత్తగా తీసుకున్నాను. చేతి కింద నీళ్ళు పెట్టుకోవాలి. ఇది టేబుల్ కాబట్టి కొంచెం వంగిపోతుంది. ఇదైతే 3 నందరాలు. ఇది 3 నందరాలు. దానికి మనకు మురుకులు అనేది మంచిగా వస్తాయి అన్నమాట.
నూనె కాగాలి. నూనె కాగుతుంది, కొంచెం వెయిట్ చేయాలి. ఎట్లయినా టైం పడుతుంది. పెద్ద పొయ్యి అయితేనేమో మంచిగా ఉంటుంది. కాగుతుంది నూనె అయితే. ఫ్రెండ్స్, లైవ్ చేస్తున్నా కదా, లైవ్లోకి ఎవరైనా వచ్చి నాతో మాట్లాడండి, ఓకేనా? నా సబ్స్క్రైబర్ ఎంతోమంది ఉండరు కదా, 2600 700 దగ్గరకు వచ్చిండ్రు. అంతమందిని ఎవరైనా నాతో మాట్లాడలే కదా. నా వీడియోలు ఎలాగుంటున్నాయి ఏంటి మీరు చెప్తే నాకు కూడా కొంచెం బాగుంటుంది కదా. ఈరోజు ఫస్ట్ టైం లైవ్ పెట్టింది నేను. పండగ కదా వస్తారేమో అని నేనైతే లైవ్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఇది తాంబూలం తీసుకున్నా. తాంబూలంలో పేపర్ వేసుకున్నాను అనమాట. తాంబూలంలో మురుగులు కానీ అప్పడాలు కానీ పెద్దగా ఉంది కదా, ఇలా వచ్చేస్తుంది. అయితే ఇక్కడ నేను ఇలా పేపర్ పెట్టేసుకొని మనం ఇలా వేసేసుకుందాం. ఇప్పుడైతే ఒక ఆవి చేసి చూద్దాం ఎట్లా కాలుతుందా లేదా, ఓకేనా? పిండి అయితే గట్టిగా ఉంది. పిండి గట్టిగా కొత్తది కదా, ఇది కొత్తది. ఫ్రెండ్స్, ఇది కొంచెం పల్చగా తీసుకున్నాం, గట్టిగా ఉంది. నేను బాగోట్లేమో కొంచెం గట్టిగా తీసుకున్నా. కొద్దిగా అయితే కొంచెం పల్చగా చేసుకున్నాం. ఇది అయినా కొత్తది, ఇది నేను కొత్తది తీసుకొచ్చినా. అంటే గట్టిగా వేస్తే బాగుంటుంది అనుకోని నేను చేసినాను, కానీ అది రావట్లేదు, పడతలేదు. ఇప్పుడైతే ఇది వేస్తున్నాను. అది గట్టిగా చేసినందుకు పడలేదన్నమాట. ఇప్పుడు పడుతుంది. హోల్స్ పెద్దగా ఉన్నాయనుకో, నేను అది గట్టిగా వేసిన అది హోల్స్ కింద ఉండి ఇక వస్తలేదు. కొంచెం తడి వేసుకుంటా మనం తీసుకుంటే వేసేసారు. మా చుట్టుపక్కల డొల్లి ఎక్కువ అనమాట. మా ఇల్లు మధ్యలో ఉంది. ఇటు అటు ఎవరు ఎవరైనా మంచిగా వినబడుతుంది. ఏమనుకోకండి ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చూద్దాం, ఉప్పు ఎంత ఉందో. సరిపోయి సూపర్ ఉంది. మన హోమ వాడినేషన్ అసలు ఏమో అట్లా కనిపిస్తలేదు, బాగుంది, చాలా బాగుంది. అంటే టేస్ట్ నేను కానీ బాగుంది. మంచిగా కరకరలాడుతుంది, సౌండ్ కూడా అట్లా వచ్చేస్తుంది. లైవ్ అనేది ఫస్ట్ టైం పెట్టినా కాబట్టి కొంచెం మనసులో ఒకమైన తడబడతాం. ఏంటంటే నాకు ఏంటంటే
డైరెక్ట్ కదా కొంచెం ఏదంటే కొంచెం అప్డేట్ అయిపోతున్నా, ఏమనుకోకండి. మళ్ళీసారి మంచిగా లైవ్లో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. మాట్లాడండి, ఎవరైనా లైవ్లో వస్తే వచ్చి మాట్లాడండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంతమంది సబ్స్క్రైబర్లు ఎవరైనా ఒకరు రావాలి కదా, మాట్లాడాలి కదా. నా పిండి వంటలు నేను ఎలా చేస్తున్నా చెప్పండి, మంచిగా చేస్తున్నా లేదా ఏంటి తెలియకపోతే చెప్పాలి కూడా కదా, తెలుస్తుంది కదా నాకు కూడా. అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పద్ధతిగా చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా చేస్తారు. నేను చేసే వెరైటీ ఇలా ఉంది, మీరు చేసే వెరైటీ ఇలా ఉండదు అంటే అట్లా ఉంటుంది. ఒక్కొక్కరు చేయకుండా ఒక్కొక్క రకం ఉంటుంది. ఇప్పుడు నేను చేసినట్టు వేరే వాళ్ళు చేసినా నేను చేయను కదా. కొంచెం ఇష్టం కూడా ఏంటంటే మాకు ఇష్టం కూడా ప్రాబ్లం అయింది చూడండి, అన్ని సమస్యలే చేద్దామంటే అది ఇష్టం కూడా మనకు చిన్నగా తగులుతుంది. కొన్ని మంచి పనులు చేద్దామంటే ఆటంకాలు అన్నీ వస్తాయి ఉంటాయి. ఈ పొయ్యి కూడా ఎప్పుడు పొయ్యి అంటే మా అత్త మామ పొయ్యి, మా అత్తది మా మామ వండుకున్న పొయ్యిది. మా పొయ్యి ఎప్పుడు అది ఖరాబ్ అయిపోయింది, మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తెచ్చిన పొయ్యి. మళ్ళీ ఇప్పుడు అయితే మా అత్త మామ పొయ్యి మీద వండుతున్నాయి ఇది. ఇంకా ఇది కూడా సర్వీస్ అయిపోయింది. అది మంచి పొయ్యి కొనుక్కొని మళ్ళీ ముందుకు వస్తాం. ఎవరైనా పొయ్యిలు బదలాడాలన్న అందరూ అదేంటి పిండి వంటలు చేస్తారు మా చుట్టుపక్కల ఉన్న కూడా. అది పెద్ద పొయ్యిలు ఉంటాయి కదా, అది అడిగితే అక్కడ మేము చేస్తున్నాం అక్కడ మేము చేస్తున్నాం, అది తొందరగా కూడా అయిపోతుంది, కొంచెం మంచిగా ఈజీగా అవుతుంది. మొన్న న్యూ ఇయర్ రోజు అట్లనే చేసినాడు పెద్ద పొయ్యి, ఎక్కువ కట్టెల పొయ్యి మీద తొందరగా అవుతుంది. ఇక్కడ కట్టెలు కూడా ఉన్నాయి కానీ అది ఎక్కువ కాక బాగా వచ్చేసరికి లైవ్ చేస్తున్నాయి కదా, మళ్ళీ చాలా ఉడకపోతే బాగుంటుంది అని చెప్పి ఇట్లా స్టవ్ మీద చేస్తున్నాను. కట్టెల మీద అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇట్లా నేను కనిపించే వీడియోస్ ఏమో అంటే మీకు అర్థమవుతుంది నేను చెప్తే కూడా. నేను ఇలా ఏంటంటే మీకు ఇట్లా కనిపిస్తాడు ఇట్లా అన్ని నా వీడియోస్ నేను ఏం చేస్తున్నాను కనిపిస్తున్నాయి కదా ఇట్లా. అదైతే నాకు మా అబ్బాయి కెమెరామెన్ అబ్బాయి వచ్చి నాకు వీడియో చేశాడనమాట. ఆయన వచ్చి చేస్తాడు కాబట్టి నా వీడియోలు అనేవి అవి చాలా బాగా వస్తాయి. డైలీ ఏమో నేను కనిపించకుండా వీడియోస్ ఉంటాయి చేస్తాను కదా, నా మాటలు కానీ చేతులు కలిస్తే కనిపిస్తాయి కదా, అది నేను ఓన్గా నేను చేసుకుంటూ ఉంటాను. అంటే మీకు అర్థమవుతుంది కానీ చెప్తున్నా. ఇట్లాంటివైతేనేమో అబ్బాయి వచ్చి చేస్తాడు, మంచిగా ఎడిటింగ్ చేసేసి అబ్బాయి పెడుతుంటాడు అనమాట. అట్లా కాబట్టి వీడియోస్ బాగా వస్తుంటాయి. నేను రోజు చేసుకుంటేమో అది కర్రీ చేసేటప్పుడు నా మాటలు అనేది కర్రీ అనేది కనిపిస్తుంటుంది అట్లా అనమాట. దానికైతే సపోర్ట్ చేసి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. చాలా చాలా నాకైతే ఏంటంటే తెలుసా, మళ్ళీ ఈ నెలలో త్వరలోనే మీ ముందుకు మంచి వార్తతో మేము ముందుకు వస్తున్నాను అనమాట. అట్లా అంటే మీరు చేసిన సపోర్టింగ్ ద్వారా నాకు చాలా, మీరు నిజం చెప్తున్నా చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. నా 3 సంవత్సరాల ప్రయాసం అనేది ఈ 2025లో ఏంటంటే ఇంకా అది దేవుడు ఈ సంవత్సరం అయితే నాకు మంచి బ్లెస్సింగ్ అనేది ఇస్తాడు. అది మీ ద్వారా, దేవుడి తర్వాత ఇక మీరే అంట.
ఫ్రెండ్స్ కొంచెం ఏమనుకోకండి, ఇష్టం చిన్నగా తాగి కొంచెం లేట్ అయిపోతుంది, ఓకేనా? కానీ లైవ్లో వచ్చి మాట్లాడితే చాలా బాగుంటుంది. ఒకరో ఇద్దరు వచ్చి ఎవరో ఒకరు వచ్చి మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నా. సో పెద్దగా తగ్గితే తొందరగా అయిపోతుంది. టైం అంతా ఈరోజు అయిపోతుంది. దీని మీద కూడా ఒక కడాయి పెట్టేసి అప్పడం కూడా వేసుకోవచ్చు. కట్టెలు పోయేది సొప్ప సొప్ప అయిపోతుంది. అందులో చిన్న ఉంది, ఇందులో నుంచి రావట్లేదు. అప్పుడు మంచిగా వస్తుంది. అప్పుడేమో పిండి గట్టిగా పెట్టేసే వరకు అవి ఓల్స్ చల్లగా ఉంది, అసలు రాలేదు.
అసలు ఏంది ఇట్లా అయిపోతుంది అని చెప్పి నాకు భయం అయిపోయింది. కానీ ఇప్పుడు పర్వాలేదు, పిండి అనేది కొంచెం పలస కలుపుకుంటే అది మంచిగా వచ్చేస్తుంది. రాదు అనే పని అదే రాజు పని అంట. రాదు అని మనం అనొద్దంట, రానిదే రాజు పని అంట. అసలు మంచిది అది. నాకు రాదు, నాకు చేస్తుంది రాదు, నాకు రాదు అంటారు చాలామంది. అది రాదు కాదు, రాని పని రాజు పని అంట. ఏంటంటే అప్పుడు మా నాన్నమ్మ అంటుండే అనమాట, రాదు అనొద్దు, రాదు అనొద్దు అని. ఓపికతో చేసుకోవాలి, మంచిగా కడుపు నిండా తినాలి. మన నోటికి కొట్టింది ఓపిక ఉంటేనే. ఓపిక ఉండాలి, ప్రతి ఒక్కరికి ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే అది వేస్ట్. అది ఏంటి తొందర చేయాలి, ఆ కుండలు ఉడికేది నోట్లో ఉడకాలి అని ఉంటారు కొంతమంది. అట్లా కాదు, అసలు నిదానంగా చేసుకోవాలి. నిదానంగా చేసుకుంటేనే మనం ఏదన్నా కానీ తినగలుగుతాం, సుఖపడగలుగుతాం. నిదానమే ప్రధానం అంటుండే పెద్దలు అంట. నా శాస్త్రాలు చాలా వస్తాయి కానీ మా కెమెరామెన్ అబ్బాయిని అవుతుంటే నేను అవన్నీ మొత్తం చెప్తుండే. చాలా నాకు పాతకాలం పాటలు కూడా చాలా వస్తుండే, బాగా పాడతా. పాతకాలం పాటలు కూడా చాలా బాగుంటాయి. పాతకాలం అవేంటి మరి అవి ఏమంటారు, జానపద గీతాలు అంటారు ఏమంటారు, మాకు అంత నాలెడ్జ్ అయితే లేదు. కానీ ఏదో చదువు రాని వాళ్ళము. చదువు అయితే నాకైతే చదువు రాదు. తెలుగు చదువుతా మామూలుగా, రాస్తానికి అసలే రాదు. కానీ సామెతలు మాత్రం బాగా వస్తాయి నాకు ఎక్కువ. అంటే అప్పుడు పిల్లలు అందరం అట్లా చేస్తుండే, మాట్లాడుతుండే. పిల్లలు అప్పుడు టీవీలు లేకుండే, మాకు టీవీలు అనేది ఉండకపోవు. మళ్ళీ ఏంటి ఫోన్స్ అనేది లేవు, టీవీలు లేవు ఆ కాలంలో. ఏదో ఎక్కడో స్కూల్ దగ్గర ఒక టీవీ పెడుతుండంటే ముందే పోయి తాట్లు పరుచుకొని అక్కడ కూర్చుంటుంటివి. టీవీ అది 7 గంటలకు టీవీ స్టార్ట్ అయితే 4 గంటలకే పోయి అక్కడ తాట్లు పరుచుకొని ఎదురు చూసుకుంటూ కూర్చుంటాడు. అంత ఏంటంటే ఆ కాలంలో అంతగా నాలెడ్జ్ లేని వాళ్ళం మేము అప్పుడు. అప్పుడు ఎర్రిగా బ్రతికినాం అప్పుడు. మా అమ్మ నాన్నలు ఏం పెద్ద చదివిన వాళ్ళు గారు ఏం లేదు. వాళ్ళ దగ్గరగా మేము కూడా మంచి జీవితం జీవించినాం. ఉన్న కాడికి కాయో కష్టమో, మా వాళ్ళు చేసిన కాయో కష్టమో తిని హ్యాపీగా ఉన్నాం. మా కాలంలో ఏ రోగాలు అవి ఇవన్నీ ఏం లేవు. ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కాలంలో అసలు మందు లేని మనిషే లేడు. అంటే మందు తినే బ్రతుకుతుండ్రు. ఆ కాలంలో మందు అనేదే లేదు, అసలు గోలి అనేదే లేదు అసలు ఆ కాలంలో. ఈ కాలంలోనేమో గోలి వేసుకోకపోతే మనిషే లేడు. ప్రతి ఒక్క మనిషికి గోలి ఉండాలి. అట్లా అంటే ఫుడ్ అట్లా ఉంటుండే. ఫుడ్ అప్పుడు ఏమంటే సంవత్సరానికి ఒక్కసారే బగారా అనేది వండుకుంటుంటే, సంవత్సరానికి ఒకసారి మటన్ అన్న, ఈ పూరీలు, ఈ మురుకులైనా సంవత్సరానికి పండుగ వస్తే పండుగకే చేసుకోవాలి. ఆ మధ్యలో ఈ బిర్యానీలు అనేది ఇప్పుడేమో బుక్ చేస్తే మనం వచ్చేస్తుంది. బుక్ చేస్తే బిర్యానీ కానీ ఏది కానీ. అప్పుడు మాకు ఇవన్నీ తెలియదు. ఈ సంవత్సరానికి బగారన్నం పడితే అబ్బా ఎంత బగారన్నం, మా ఇంట్లో బగారన్నం, మా ఇంట్లో చికెను, మా ఇంట్లో ఇవి మురుకులు ఇక్కడికే వేసేసి ఒక నిమిషం చెప్తే ఫ్రెండ్స్, మురుకులు అయితే ఇక్కడ వరకు చేసి, ఈ మురుకులు అయితే ఇక్కడ స్టాప్ చేసేసి నేను మళ్ళీ ఏంటంటే ఇవి చెక్కలు చేస్తున్నాను అనమాట.
చెక్కలు చేసేసుకుందాం. ఒక ఆవి ఉంది, ఒకటి వేసేసి ఈ చెక్కలు చేసేసుకుందాం. ఇది ఒక్కటి ఉంది, ఇది ఒక్కటి వేసేసుకుందాం. ఇప్పుడు చెక్కలకు మనం తయారు చేసుకున్నాం. ఒక్క ఆమె ఉంది కాబట్టి కొంచెం కష్టమవుతుంది. ఇంకొకరు తోడుకుంటే ఒకరు ముద్దలు చేస్తుంటే ఒకరు వేస్తుంటే కొంచెం తొందరగా అయిపోతుంటుంది. అట్లా ఒకదాన్ని వేసుకుంటున్నా కాబట్టి కొంచెం నేనైతే ముద్దలు చేసేసుకుంటున్నా. అవి అయితేనే ముద్దలు చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటాను. ఫ్రెండ్స్, ఇప్పుడు అప్పలు చేస్తున్నా. ముద్దలు చేసి పెట్టుకున్నా. ఇప్పుడు అప్పలు చేస్తున్నా. ఈ కవర్కి అనేది ఆయిల్ రుద్దుకోవాలి. ఇట్లా 2 కవర్లు కింద ఒకటి పైన ఒకటి వేస్తాను. ఇట్లా నేను కవర్లకు అయితే అదే రుద్దుకున్నాను. ఇది పూరీది అనమాట. దీని మీద అప్పడాలు వచ్చుకుంటే బాగుంది. ఇప్పుడైతే ముద్ద పెట్టేసి మనం ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి. పెద్ద గట్టి ఒత్తేసినది పూరిలాగా అయింది. గట్టి ఒత్తిన పూరిలాగా అయింది. అంతా ట్రైనింగ్ అవుతుంది రోజు నాకు. ఏం కాదు, కొన్ని మిస్టేక్ అవుతుంటే మనుషులు అన్నప్పుడు మిస్టేక్ చేస్తాం కదా ఫ్రెండ్స్. అన్నీ వచ్చు నాకు చేసినందుకు. కొంచెం లైవ్ అనే వరకు కొంచెం భయం అయిపోతుంది. అట్లా మనం ఆడవాళ్ళం పుట్టిందే ఈ పండ్ల గురించి, అంతే కదా. ఎట్లా బెల్ల కొట్టుకోవాలి. అది ఇట్లా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. మెల్ల కొట్టాలి. గట్టి కొట్టి అది పెద్దగా వచ్చేస్తుంది. అప్పాలైతే ఈజీ. కొంచెం ఏంటంటే మనకు ఈ వీటితోటి ఉరుకులతోటి కొంచెం మంట చిన్నగా చేసుకున్నాం.
పానీపూరి వచ్చి నా దగ్గర పానీపూరి 3 అయిందంటే పానీపూరి వస్తాయి. అవి పానీపూరి అయిన సౌండ్ చూడు. ఇప్పుడు ఈ పూరీలో ఒత్తేడు ఉన్నాయి, అప్పుడు పూరీలో ఒత్తేడు ఎక్కడి చేయితోటే ఒత్తాలి, ముద్ద పెట్టాలి. ఒక గ్లాస్ అన్న చొమ్మాని వేసేసి ఒత్తేస్తుంది. ఇట్లా ఇలా వేసుకున్నాం మనం. బాగుంటాయి అప్పాలు, మంచిగా అనిపిస్తుంటాయి. టైంపాస్గా టీవీ చూసినప్పుడన్నా అప్పుడు తింటానికి బాగుంటాయి. నేను టీవీ చూసినప్పుడు తినాను, కానీ నేను షాప్ దగ్గర కూర్చున్నప్పుడు ఇవి ఏంటంటే కూరగాయలు అమ్ముతారు కదా, అక్కడ షాప్ దగ్గర కూర్చున్నప్పుడు ఇవి కొన్ని వేసుకొని పోతా, ఇక అక్కడ కూర్చొని తింటూ ఉంటా. అంతే. అప్పాలు అయితే ఈజీ ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఏదైతే కొంచెం పిండి తీసుకునే కొంచెం బాధ, కానీ మురుకులు కూడా మంచిదే. కానీ ఈరోజు మనకు చాలా అది డిస్టర్బ్ బాగా అవుతుంది. ఈరోజు ఉడతనే ఉంటారు. ఇలా అందుకుంది. నూనె ఏంటంటే కొంచెమే కదా, ఒక్కొక్క కిలో కాబట్టి నూనె అంతా వేస్ట్ అయిపోతుంది. కాగిన నూనె మళ్ళీ మనం వాడాలంటే కూడా బాగుంటుందని నేను కొంచెం వేసిన. ఎక్కువ నూనె వేస్తే కూడా తొందరగా అయిపోతుంది, కానీ మళ్ళీ నూనె మిగిలిపోతే వేస్ట్ అయిపోతుంది. అది ఈ కాగిన నూనె వాడాలంటే నాకు నచ్చదు అనమాట. మనకు ఎంత ఏ సైజు పెట్టుకొని ముద్ద ఎంత సైజు కావాలి, మనకు పెద్ద కావాలా చిన్న కావాలా అది చూసుకొని చేసుకోవాలి. ఒక్కొక్కరైతే ఇంత ఇంత పెద్దగా చేస్తారు, అసలు అవి ఇక బాగుండే అట్లా పట్టుకుంటే కూడా. అంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి, అట్లా పెద్దగా పెట్టి తింటారు. ఒక 2 తిన్నా చాలా అన్నట్టుగా అట్లా పాపుల్లాగా ఇంత చేస్తారు. సకినాలు కూడా చేస్తారు, నాకు సకినాలు కూడా ఇష్టం, కానీ టైం అనేది నాకు ఏంది సరిపోవట్లేదు. నేను ఒక్క ఆమెని అంతా చేయాలంటే నాతోడు కూడా అవుతలేదు ఫ్రెండ్స్. లేకుంటే సకినాలు అవి చేపిస్తుంది, ఎవరైనా నాకు వెళ్ళిపోయేసి చేస్తుంటే ఒక్క ఆమెను ఉంటాను. అవి అన్నీ చేయాలి, అది చేయాలి కాబట్టి కొంచెం మీకు కూడా ఒకరోజు చూపిస్తాను సకినాలు కూడా.
అయితే కట్టెల మీద చేస్తారు చాలా బాగా. అంటే మాది ఊరే కానీ మాకు కూడా ఉంది కట్టెల పొయ్యి. అదేంటంటే ఇంకా వాళ్ళు మంచిగా ప్లేస్ బాగుంటుంది, ఫుల్ ప్లేస్ ఉంటుంది, మంచిగా చేస్తారు. అదేంటంటే చాలా బాగా అనిపిస్తుంది. 2-3 కూర్చొని మంచిగా చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అని ఇక్కడేమో ఇక మా చిన్న ఫ్యామిలీ కాబట్టి ఇక చిన్నగా చేసుకోవాల్సి వస్తుంది. చాలా బాగుంది, మంచిగా కాలేదు ఫ్రెండ్స్. నువ్వులు పల్లీలు ఇవన్నీ మంచిగా కనిపిస్తున్నాయి కదా. ఇది కూడా చూద్దాం ఉప్పు ఎట్లుందో, ఉప్పు అయితే టేస్ట్ చేద్దాం. అన్నీ నిజంగా అది చెప్పినట్టే కలిసిపోయాయి అన్నీ. సూపర్గా ఉప్పు అయితే మంచిగా. నేను అంజాతో చేస్తాను అనమాట. కొలతల కంటే అంజాదో బాగా అలవాటు అయిపోయింది నాకు ముందు నుంచి. ఉప్పు అన్నీ కరెక్ట్గా అంటే కరెక్ట్గా కలిసిపోయినాయి. నేను చూసి చాలా సూపర్గా ఉంది. ఉప్పు మాత్రం కొలత లేకుండా వేసేసిన కరెక్ట్గా ఉంది, మంచిగా అనిపిస్తుంది. తింటున్నందుకు ఏమనుకోకండి, ఏంటంటే వేడి వేడుకుని బాగుంది. ఈ ఫస్ట్ లైవ్ నాకు అర్థం అయితే లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను తెలియదు. ముందు మళ్ళీ ఒక 2 సార్లు 3 సార్లు చేస్తే నాకు అర్థమైపోతుంది. తిట్టుకోకండి, ఏంటన్నా కానీ తిట్టకండి, తిట్టుకోకండి. ఇలా టేస్ట్ ఉంటే మంచిగా తినాలనిపిస్తుంది. ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు నువ్వులు అవన్నీ వేసాం కదా, బాగుంది, సూపర్ ఉంది. ఇది ఓపెన్గా ఉంది, ఆయిల్ అనేది వాసన అనేది మనకు ఎఫెక్ట్ అయ్యేది. ఇంట్లో ఉండి మనం ఆయిల్ దగ్గర ఉండేసి కిచెన్లో చేస్తాం కదా, అంటే నా బాధ చెప్తున్నా. ఏమైపోతుంది అంటే ఆ వాసన అనేది నాకు ఎందుకేమో పడేది. లోపల కిచెన్లో ఉండి చేస్తే ఇట్లా పెయిన్ తిరిగిపోతుంది. అసలు తిరిగిపోయి కింద ఇట్లా కూర్చొని పోతా. ఏంది మరి ఆయిల్ వాసన, మరి గ్యాస్ వలన దేనికే మరి అట్లా చాలాసారి అయింది. ఇక అప్పటి నుంచి నేను చేసుకుంటే కట్టెల మీదనే చేస్తా. అంటే ఇప్పుడు ఫస్ట్ మేము పెద్ద ఇంట్లో ఉంటుంటే మా పిల్లలు పెళ్ళిళ్ళు కానప్పుడు అప్పుడు ఆ ఇల్లు అంతా లోపల కిచెన్ ఉండేది. అంటే ఇప్పుడు మా సొంత ఇల్లు కాబట్టి ఓపెన్ కిచెన్ బయట కాబట్టి మనకు ఇబ్బంది అనేది లేదు. అక్కడ వేరే ఇంట్లో అయితే నాకైతే అట్లనే అవుతుండే, ప్రతి పండగకి అట్లా అయిపోతుండే. అయితే అట్లా అయితే పాపం పక్కన వాళ్ళు వచ్చి నాకు చేసిస్తుండే వాళ్ళు. అయ్యో ఎందుకు, అరే నూనె వాసన పడతలేదు నీకు అని చెప్పి వాళ్ళు వచ్చి చేసిస్తుండే. అట్లా అవుతుండే ఫ్రెండ్స్ నాకైతే. ఇప్పుడు బయట చేస్తున్నా కాబట్టి నాకు ఇప్పుడు ఏంటంటే ఆయిల్ వాసన ఒక్కోసారి భయం అవుతుంటుంది, ఇట్లా చక్కెర వస్తుందేమో అని. అంటే ఆయిల్ వాసన పడకట్లా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఏంది ఉంటుంది అనమాట, అట్లా అని చెప్తున్నా నేను. ఇది ఇనుప కడాయి, ఇనుప కడాయిలో మంచిగా చేసుకోవచ్చు. ఇనుప కడాయి కాబట్టి మనకు మంచిగా గాలితాయి కూడా. ఇట్లాంటి కడాయిలో చేసుకుంటే కూడా మంచిది మనకు. ఇనుప కడాయిలో ఈ ఐరన్ అవి ఉంటే, అది ఏంటి ఐరన్ కాదు, నాన్ స్టిక్లో అట్లా చేసుకోవద్దు. మనం కర్రీస్ కూడా అట్లా వండుకోవద్దు. ఒక్కొక్కసారి నేను మా కుండలు మొన్న మధ్యలో పగిలిపోయినప్పుడు అట్లనే వండినా నేను.
అక్కడ నాకు భయం అవుతుంది ఏంటంటే అట్లాంటి దాంట్లో వండుకోవద్దంట. చాలా జాగ్రత్త పడతా ఫుడ్ దగ్గర అయితే నేను ఫ్రెండ్స్, చాలా అంటే చాలా జాగ్రత్త పడతా. మంచి ఏంటంటే దేవుడు ఇచ్చిన ఈ ప్రాణము మంచిగా ఉండాలి, మనకు కాపాడుకోవాలి, మంచి ఫుడ్ తినాలి, మంచిగా ఆరోగ్యంగా ఉండాలి అని నేనైతే మంచిగా కుండలు వండేసుకొని తింటా నేను కుండలు. ఇవి వండుకుంటాను ఒకటి. మట్టి కుండలు మంచిదన్నమాట. ఫ్రెండ్స్ అప్పడాలు మురుకులు అయితే ఇట్లా చేస్తున్నా నేను. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం లైవ్లోకి నేను వచ్చాను కాబట్టి నాకు కూడా అర్థమైతలేదు. ఓకేనా, ఇది ఏంటంటే సంక్రాంతి కాబట్టి మీకు పిండి వంటలు చూపించాలని చెప్పి నా సబ్స్క్రైబర్లు ఉండరు కదా, వాళ్ళ కోసమని నేను కొన్ని పిండి వంటలు చూపిద్దామని లైవ్లోకి వచ్చాను. ఓకేనా ఫ్రెండ్స్, అయితే నేను చేస్తున్నది ఇగో ఇట్లా ఉన్నాయి. ఇది ఒకవేళ ఎట్లా వచ్చిందో మీరైతే చూడండి, ఎట్లా వచ్చిందో. బాగుంటే బాగుందని పెట్టండి, బాగలేకపోతే బాగలేదని పెట్టండి. తప్పుని తప్పు అని చెప్పండి, మంచిది మంచి. అప్పడాలు అయితే ఇట్లా చేసేస్తున్నా. టైం కూడా అయిపోతుంది, మనం అన్నీ చేసుకునే వరకంటే టైం కూడా ఉండదు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఏంటంటే లైవ్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు టైం కూడా అంత లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే మీకోసమే, నేను ఈ యొక్క సంక్రాంతి పండుగ కాబట్టి ఈ పిండి వంటలు చూపించాలని చెప్పి మీకోసం నేను ఇవి చేస్తున్నా. ఏంటంటే మీకు నా సబ్స్క్రైబర్లు ఉండరు కాబట్టి వాళ్ళకి కంపల్సరీ చూపెట్టాలని చెప్పి నేను ఇవి చేస్తున్నా. అయితే అప్పడాలు ఎలా చేస్తున్నానో, ఎలా ఏమేమి వేసానో చూసారు కదా. ఈ అప్పడాలు ఇలా చేసినాను, మురుకులు అలా చేసినానని. ఇంకా ఇంతే ఫ్రెండ్స్, ఇవైతే ఇక నేను చేసిన విధానం అయితే ఇట్లుంది. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ నా ఏంది ఛానల్కు సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయండి. చూపిస్తా చూడండి, ఇక మురుకులు కూడా చూపిస్తా దూరం కెరియో. ఇవైతే కొంచెం అప్పడాలు అయితే అన్నీ చేసే వరకు టైం పడుతుంది. టైం మాత్రం లైవ్ టైం అనేది ఎక్కువ మనకు ఉండదు కాబట్టి ఆ టైమింగ్ ఉన్నంత లోపలనే చేయాలి. అదే టైం అయితే అయిపోతుంది. ఇంకా నేనైతే ఇట్లా అప్పడాలు ఇట్లయితే ఇట్లా చేసిన. మురుకులు అయితే ఇవైతే మురుకులు చాలా బాగా చేసిన. ఇగో మురుకులు అయితే చూడండి, ఇగో ఇగో ఇట్లా మురుకులు అయితే బాగా వచ్చినాయి. ఇలా ఓమా వేసిన, జీలకర్ర వేసిన, సాబుదానా వేసిన, మళ్ళీ ఏంటివి శనగపిండి వేసిన, శనగపప్పు సారీ. ఇగో ఇట్లా అయిపోయినాయి చూడండి. ఇగో ఇట్లా రావాలి. ఇగో ఇట్లా మనం తింటే కూడా మంచిగా కరకరలు ఆడిపోతాయి, బాగుంటాయి అన్నమాట. బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి, నిజంగా చెప్తున్నా. ఇవి అప్పటికైతే మొత్తం చేయలేదు, ఇప్పుడు మొత్తం అయితే నేను చేసేంత దాకా టైం అయితే లేదు.